హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా శరీరాన్ని చల్లబరిచి, పొట్టకి హాయిగా ఉండే ఒక రెసిపీ చూపించబోతున్నాను. సమ్మర్‌లో నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, కొంచెం పుల్ల పుల్లగా, చల్లగా ఈ రెసిపీని 5 మినిట్స్‌లో తయారు చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏం చేయాలో తోచనప్పుడు క్విక్‌గా పెరుగుతో ఈ రెసిపీని తయారు చేసేయండి. కూరతో పని లేకుండా అన్నం మొత్తం దీంతోనే చాలా ఇష్టంగా తినేస్తారు. రుచి కూడా చాలా బావుంటుంది. మన అమ్మమ్మల కాలం నాటి ఈ పెరుగు చారు నా స్టైల్‌లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు పెరుగుని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. పెరుగులో గడ్డలేమీ లేకుండా ఇలా బీటర్‌తో కానీ లేదా కవంతో గానీ బాగా ఇలా బీట్ చేసుకోవాలి. సమ్మర్‌లోనే కాదండి, ఎప్పుడైనా మీ ఇంట్లో ఎక్కువ పెరుగు మిగిలిపోయినా లేదా మజ్జిగ మిగిలిపోయినా ఈ మజ్జిగ చారు ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పెరుగుని బాగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 50-100 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఈ మజ్జిగ చారు కొంచెం పలచగా కావాలి అంటే నీళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. పెరుగు చారుకి కొంచెం పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. ఈ పెరుగు చారు లేదా మజ్జిగ చారుని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తారండి. ఈ పెరుగు చారుని మరింత రుచిగా కమ్మగా రావడానికి నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు పెరుగుని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దానిలో ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయల బదులు మీ దగ్గర చల్లమిరపకాయలు లేదా ఊరమిరపకాయలు ఉంటే వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో సొరకాయ తురుముని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. సొరకాయ ఎవరైనా తినొచ్చండి. ఇది లో క్యాలరీ వెజిటబుల్ అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో రెగ్యులర్గా తీసుకోవటం వల్ల శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ సొరకాయను ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోనే 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఈ క్యారెట్ను కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు నైట్ డిన్నర్కి బదులుగా ఇలా ఎక్కువ వెజిటబుల్స్ తీసుకొని దానిలో పెరుగు యాడ్ చేసుకొని తింటే టేస్టీగాను ఉంటుంది. అలాగే మీ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుందండి. నెక్స్ట్ దీనిలోని ఒక 1/2 టీ స్పూను చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగులోని ఇప్పుడు టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, నోటికి పుల్లగా కమ్మగా ఉండే పెరుగుచారు రెడీ అయిపోయింది. కూరలు ఏమీ లేనప్పుడు అన్నంలో ఈ పెరుగుచారు వేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుంది. అలాగే పొట్టకి కూడా చాలా హాయిగా ఉంటుంది. చూసారు కదండి ఈ పెరుగుచారు ఎలా తయారు చేశానో. మీరు ఎలా తయారు చేస్తారో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.